రైట్ మీడియా అంతా కూడా క్వశ్చన్స్ అడిగే ముందు జస్ట్ సంజన గారు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. రైట్ సంజన గారు, బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ మీకు ఏ విధంగా అనిపించింది? బిఫోర్ బిగ్ బాస్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీరు బయటకు వచ్చిన తర్వాత వాట్ ద డిఫరెన్సెస్ యూ హావ్ నోటీస్? బిఫోర్ బిగ్ బాస్ అందరికీ చాలా ధన్యవాదం ఇక్కడ దాకా వచ్చినందుకు. నా గొంతు బాలేదు, నాకు క్షమించండి. కానీ ఇక్కడ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టేశారు కాబట్టి ఖచ్చితంగా రావాలనేసి వచ్చేసాను. చాలా ఆనందంగా ఉంది తెలుగు మీడియాకి బిగ్ బాస్ సక్సెస్ అయిన తర్వాత వచ్చేసి ఇవాళ కలుస్తున్నాననేసి. నాకు ఎంత ఆనందంగా ఉందనేసి నేను మాటలో చెప్పలేను. నిజంగా ప్రతి ఒక్కరు నా కోసం ఇక్కడ దాకా మీ ప్రెషియస్ టైం తీసుకొని వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. బిగ్ బాస్ జర్నీ ఒక ఎంతైనా మాట్లాడితే ఇప్పుడు మాట్లాడదాం మొదలు పెడితే రేపు కూడా ఇంత టైం దాకా మాట్లాడొచ్చు. అన్ని విశేషాలు ఉన్నాయి ఎందుకంటే 3.5 months జర్నీ అయి ఉంది అది. అండ్ చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఉండే టైం అయితే నాకు నిజంగా ప్రతిరోజు నాకు 1 day 1 year లాగా పోయింది. కానీ అక్కడ నేను చివరి వీక్ దాకా ఏమీ చూపించలేదు. ఎందుకంటే 1 day కూడా 1 year లా ఉందనేసి నిజం చెప్పాలంటే నా హ్యాండ్స్, లెగ్స్ ఇట్లా యాంగ్జైటీలో ఉండే చాలా. బికాజ్ నాకు నా పిల్లల్ని వదిలేసి ఉండడానికి అలవాటు లేదు. నా ఫస్ట్ బిడ్డ అయిన తర్వాత కూడా నేను 2 సినిమాలు చేశాను. ఇక్కడ మణిశంకర్ అని సినిమా చేశాను, రిలీజ్ కి రెడీ అవుతుంది. కేరళలో కుండరాండి ఆఫీస్ చేశాను. నేను షూటింగ్ ఇటువైపు ఉంటే నా బిడ్డ ఇటే అటు ఎక్కడో నాతోనే ఉంటాడు. నా అమ్మ కూడా సెట్ లో ఉంటారు. సో అట్లాంటి వాతావరణంలో చాలా కంఫర్టబుల్ గా షూటింగ్ కి ఆల్రెడీ పోవడం మొదలు పెట్టాను. కానీ ఈ యొక్క స్టెప్ తీసుకోవడానికి పోవాలి. ఈ స్టెప్ తీసుకోవడానికి మీ అందరికీ తెలుసు 2020లో నన్ను బలి పశు చేశారు. నేను ఒక ఫిల్మ్ యాక్టర్ కాబట్టి నాకు కొంతమంది తెలుసు. వాళ్ళొక ప్రాబ్లమ్ దొరికిపోతే జస్ట్ బికాస్ నేను ఒక ఫిల్మ్ యాక్టర్ నన్ను లాగి అందులో ఏమి ప్రూఫ్ లేకుండా ఇన్నోసెంట్ అయిన నన్ను పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టారు. నా మర్యాద మీద చాలా ప్రాబ్లం చేశారు. నాకు వచ్చే అవకాశాలన్నీ చేంజ్ అయిపోయింది. లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. కాబట్టి ఐ హ్యాడ్ టు టేక్ దిస్ స్టెప్. నాకు బిగ్ బాస్ వచ్చేసి అందరిలాగా ఇది ఒక కెరియర్ ఆపర్చునిటీ. ఇంకొక షో చేద్దాం, లేకపోతే ఇది చేస్తే ఇంత డబ్బు వస్తుంది, ఈ డబ్బు కోసం పోయి మేము చేసి వచ్చేద్దామని. ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ వచ్చేసి ఒక షో ఆపర్చునిటీ, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ జీవితంలో ఒక ఆర్టిస్ట్ కి, లేకపోతే ఇంత డబ్బు వస్తుంది చేద్దాము అనేసి. కానీ నాకు వచ్చేసి నాకు పోగొట్టే మర్యాద నాకు కావాలి. నాకు ఆ పర్టికులర్ లీగల్ ప్రాబ్లం అయిన తర్వాత, ఆ లీగల్ ప్రాబ్లం నుంచి నేను బయట వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఆ లీగల్ ప్రాబ్లం అయిపోయింది, ఇంకా కాష్ అయిపోయింది హైకోర్టులో అనేసి చాలా కొంతమంది అది పబ్లిష్ చేశారు. దానివల్లే నాకు చాలా ఇబ్బందిగా ఉండే. ఎన్నో సంవత్సరాలు అంటే 2020 నుంచి 2025 ఎన్నో రోజులు నేను ఒంటరిగా పిల్లో మీద ఏడ్చి నిద్రపోయాను. ప్రెగ్నెంట్ కూడా ఉంటే ప్రెగ్నెన్సీలో కూడా నాతో ఇట్లా జరిగింది అనేసి నాకు ఒక మెంటల్ ట్రామా లాగా ఉండే. కానీ నాకు ఊడిపోయే ఒక స్పిరిట్ నా లైఫ్ లో లేదు. బికాస్ నేను ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్ ని. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా 55 ఫిల్మ్స్ చేశాను. కన్నడలో, తమిళ్లో, మలయాళంలో, తెలుగులో. కానీ నేను ఓడిపోయే మంచి కాదు. నేను ప్రతి ఒక్క ఛాలెంజ్ లైఫ్ లో స్వీకరిస్తాను. దీన్ని కూడా పాజిటివ్ గా మార్చాలి. ఎందుకంటే చేయలేని తప్పుకి ఏమి సాక్షి లేకుండా ఇది చేసింది ఇది చేసింది అనేసి ఎన్నో రాంగ్ థింగ్స్ పబ్లిష్ చేశారు. దీని నుంచి నేను బయటకు పడాలి. నా హస్బెండ్ కి నేను భార్య అనేసి చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. నా హస్బెండ్ ఇంట్లో ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఇట్లాంటి ఒక కోడలు ఉంది అనేసి చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. మళ్ళీ ఇంతటికి మోస్ట్ ఇంపార్టెంట్ నా పిల్లలు వచ్చేసి, నా అమ్మ వచ్చేసి ఎంత ఒక పాజిటివ్ మనిషి, ఎంత స్ట్రాంగ్ మనిషి అనేసి తల మీదకి ఎత్తి అసలు చాలా స్ట్రాంగ్ గా బ్రతకాలి సొసైటీలో. దీనికోసం నేను ఏదైనా ఒక ఎదురు చూస్తున్న ఆపర్చునిటీ. కానీ ఏదైనా ఒక ప్రాబ్లం నడిస్తే ఒక ఆర్టిస్ట్ కి అందరూ రెండు అడుగులు వెనక్కిపోతారు తప్ప 2 అడుగులు ముందు వచ్చేసి రామా నీ చేయి పట్టుకొని నేను నీకు సపోర్ట్ చేస్తాను అనేసి సొసైటీలో ఎవరు రారు. అట్లాంటి టైంలో నాకు బిగ్ బాస్ వస్తే నాకు నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం
నా చుట్టూ ఉండే నమ్మి బ్రతుకుతున్న నా చుట్టాల కోసం నేను నిలబడేసి నేను చూపించాలి నేను ఏంటో అనేసి జీవితంలో నిలబడి మళ్ళీ చూపించాలి. పడిపోవడానికి మా అందరిలో ప్రతి ఒక్కరు పడిపోతాము. అంటే ఎవరో ఇంట్లో తండ్రి డెత్ అవుతారు, అమ్మ డెత్ అవుతారు, వైఫ్ డెత్ అవుతారు, కెరియర్ లో డ్రాప్ అవుతాము, బిజినెస్ నాశనం అయిపోతుంది, ఏదో రాంగ్ స్టెప్ నడుస్తుంది, ఎక్కడో ఇరికిపోతాము తెలియకుండా. కానీ పడిపోయిన తర్వాత ఏ మనిషి మళ్ళీ జీవితంలో నిలబడి ముందుకు వస్తారో నేను ఆ మనిషి అవ్వాలి. నేను ప్రాబ్లం లో అసలు గాయపడిపోయే మనిషి, అసలు మార్కెట్ నుంచి వెళ్ళిపోయే మనిషి నేను అవ్వకూడదు అనేసి నాకు ఒక చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండే. కాబట్టి నేను నా హస్బెండ్ వైఫ్ చూశాను, ఎట్లా రిజెక్ట్ చేయాలి, పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు, రిజెక్ట్ చేసేనా చెప్తే తనకి తెలుసు నేను పడుతున్న బాధ, నేను ఎంత ఏడుస్తాను, మాటలో మాట్లాడుతుంటే ఏడుస్తాను, అసలు సంతోషం ఉండే టైం కూడా ఏడుస్తూ కూర్చుంటాను, నాకు ఇట్లాంటి ఒక అటాక్ అయింది అనేసి, ఇట్లా నాకు బలి పశు చేశారు అనేసి. సో నా ఫ్యామిలీకి దగ్గర నుంచి నాకు చాలా బాధపడేది. ప్రతి వారం ఆడు ఎట్లా ఏడ్చి కూర్చుంటాను అనేసి చూసారు. కానీ ఏడుస్తూ నవ్వుతూ ఏడుస్తాను. అట్లాంటి ఒక బ్రతుకుండేది నాకు 5 years కోసం. కానీ ఆపర్చునిటీ వస్తే నా మనసు పరిస్థితి అర్థం చేసుకునేది నా మొగుడు డాక్టర్ అజీజ్ గారు అండ్ నా మమ్మీ అనిక రేష్మ గారు. నా మరుదులు వచ్చేసి నేను ఇంట్లోనే ఉంటాను. నా మరుదు పిల్లలు 13 మంది అప్పు చెప్పిపోయాను, 2 పిల్లల్ని ఇంట్లో. అండ్ చాలా ప్రేమగా మేము ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉంటాము. ఆయన నాకు చాలా బాగా చూసుకుంటాను, నేను ఆయన్ని చాలా బాగా చూసుకుంటాను. దేవుడి గిఫ్ట్ నాకంటే నా ఫ్యామిలీని. అండ్ అది నాకు చాలా వాల్యూ చేసిన ఒక రిలేషన్షిప్ నా లైఫ్ లో. అంటే ఫస్ట్ నేను ఫ్యామిలీనే వాల్యూ చేస్తాను, తర్వాత ప్రతి ఒక్కటిని వాల్యూ చేస్తాను. సో దిస్ వాజ్ మై జర్నీ, దిస్ వాజ్ మై బ్యాక్ స్టోరీ. అందరూ అనుకుంటారు ఒక అమ్మగా ఎట్లా ఇంత చిన్న కూతుర్ని వదిలేసిపోయింది అనేసి. కానీ నేను పోయింది నా కోసం కాదు, నేను పోయింది నా కూతురు కోసమే, నేను పోయింది నా అబ్బాయి కోసమే, నేను పోయింది మళ్ళీ నా మర్యాద సంపాదించుకొని నేను రిటర్న్ రావాలి అని ఆ ఒక ఉద్దేశం కోసమే నేను పోయాను. చాలా గర్వంగా చెప్తున్నాను, నా చెయ్యాలి ఎంత అయిందో, నేను రక్త పెట్టేశాను, అన్ని చెమటలు పెట్టేశాను, కానీ టాప్ 5 వచ్చాను. ఇదే నా గెలుపు. ఇది నా గెలుపు కంటే ఎక్కువ ఇది నా మొగుడు గెలుపు, ఇది నా అమ్మ గెలుపు, నా నాన్న గెలుపు, నా చుట్టాల గెలుపు, ఎవరైనా నా పరంగా నించుకున్నారు ప్రతి ఒక్క ఫ్యాన్ గెలుపు, ప్రతి ఒక్క సపోర్టర్ గెలుపు. మీ అందరిలో చాలా అమ్మలు ఉంటారు, పిల్లలు మళ్ళీ వాళ్ళు పనికి పోలేరు. మీ అందరూ చాలా లేడీస్ ఉంటారు, ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల ఒక కెరియర్ ఆడు లీడ్ చేయలేరు. మీరు నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోనండి అని ప్రతి అమ్మకి నేను మోటివేట్ చేస్తున్నాను. ప్రతి స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చేసి మీరు మీకోసం నిలబడండి. మీరు నిలబడే రోజు ప్రతి ఒక్కరు మీకోసం చప్పట్లు కొడతారు అనేసి నేను గ్యారంటీ ఇస్తాను. చాలా కరేజ్ గా ముందుకెళ్ళండి, బికాస్ మీరు ఆలోచిస్తే మీరు ఏదైనా సాధించగలుగుతారు అనేసి ప్రతి ఒక్క ఇంట్లో లేడీస్ కి నేను మెసేజ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. సో ఆమె జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు తను ఈ చూస్ చేసుకోవాల్సి వచ్చింది, ఏజెంట్ ఎవ్రీథింగ్ చెప్పారు. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, అడగాలని ఉంటుంది. సో ఆమెకి హెల్త్ కూడా సరిగ్గా లేదు, వాయిస్ కూడా సరిగ్గా లేదు, కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా మాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరకలేదు, సంజన గారు ఎందుకు ఈ విధంగా చేశారు బిగ్ బాస్ హౌస్ లోని అన్న దానికి మీకు ఆన్సర్స్ కావాలనుకుంటే, అలాంటి క్వశ్చన్స్ అడగాలంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మీరు ఆ క్వశ్చన్ అడగొచ్చు. సంజన గారు అది ఓకే మ్యామ్? ఎస్. ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఎస్. చాలా లక్కీ అండి, నాకు ఒక అబ్బాయి దొరికాడండి నిజంగా హౌస్ లో. తను మనసు చాలా మంచిది. గేమ్ లో టాస్ పెట్టినప్పుడు నాకు డిఫరెన్సెస్ వస్తాయి, అదే కదా రావడానికి. కానీ అట్లాంటి ఒక వ్యక్తి వచ్చేసి నేను నిజంగా 4th week కి నేను అయిపోయాను అని అనుకున్నా. ఎందుకంటే నాకు అవారిక్ నా అబ్బాయి వచ్చేసి, నా అమ్మాయి గురించి నాకు టెన్షన్ లేదు, ఎందుకంటే షీ వాస్ 5.5 months, ఇప్పుడు తను 9 months ఉంది. సో తనకు తెలియదు నేను పోయాను అనేసి. నా మరుదులు తనకి చాలా బాగా చూసుకుంటారు. కానీ నా అబ్బాయి వచ్చేసి తనకు ఆల్రెడీ తెలుసు మమ్మీ అనేది ఇది నా మమ్మీ, నేను మమ్మీ లేకుండా ఉండను, మమ్మీ కూడా తను లేకుండా ఉండదు. నాకు నా అబ్బాయి ఇక్కడే పెట్టుకుంటాను నడుము దగ్గర. సో నాకు తను లేకుండేసరికి నా వల్ల కావట్లేదు, ఇంకా దేవుడా ఇంకా ఇప్పుడు 11 weeks ఎట్లా బ్రతకాలనేసి నేను ఏడుస్తూ కూర్చున్నాను. టాస్క్ లో బాగా చేస్తున్నాను, లేస్తే డాన్స్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక బాధ్యత ఉంది. మేము నేషనల్ టెలివిజన్ లో ఉన్నాము, నేషనల్ టెలివిజన్ లో ప్రతి ఒక్క లేడీస్ చూస్తే ఇట్లా ఉన్నారా అనేసి అనుకోవాలి, ఏడుస్తూ ఉండాలయ్యా, ఇది అసలు ఎనర్జీనే లేదనేసి నా గురించి ఆలోచించుకుంటాం. ఆ టైంలో వచ్చేసి నాకు ఒక ఎమోషనల్ గా నా వైపు నేర్చుకునే వ్యక్తి వచ్చేసి ఉన్నాను.
అండ్ బాండ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను కూడా ఒక ఆర్టిస్ట్, నేను మీ అందరి మీద అంత ప్రేమ పెట్టుకున్నాను, మీరందరూ నా మీద అంత ప్రేమ పెట్టుకున్నాను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. లైఫ్ అంటేనే బాండ్స్ కదా, బాండ్స్ లేకుండా ఏ వ్యక్తి బ్రతకలేం కదా. ఆ మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఇవాళ అదే మిమ్మల్ని టాప్ 5 లో అయితే నిలిచింది. సో ఆ 30 వీక్ తర్వాత ఏం జరిగింది? ఆ యాక్టివేషన్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? అంటే గేమ్ లో స్లోగా ఉన్నారని చెప్పేసి, యాక్టివ్ గా లేరని చెప్పేసి కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత మీరు కంబ్యాక్ ఇస్తా అని చెప్పారు. సో కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది మీకేం? నేను ఎప్పుడు గేమ్ చేంజ్ చేయాలని అనుకోలేదు, నేను గేమ్ ఇలా ఆడాలి అనుకోలేదు, అలా ఆడాలి నేను అనుకోలేదు. నాకు ఆ క్షణం ఎట్లెట్లా అనిపించింది అట్లెట్లా అన్ని పోయింది. కానీ అది థర్డ్ ఎలిమినేషన్ అవడానికి అది MVP, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఆఫ్ ద వీక్. అండ్ అందరికి చికాకు ఇస్తుంది ప్లేయర్. అంటే నేను కామెడీ చేస్తున్నాను కానీ వాళ్ళు చికాక్ గా తీసుకుంటున్నారు. అందరికి ఇరిటేట్ చేస్తున్న ప్లేయర్ ఎలిమినేట్ చేశారు. సో ఐ వాజ్ రియల్లీ ఫర్ ఫన్, ఐ వాజ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. నేను చాలా అల్లరిగా ఉంటాను. అండ్ లైఫ్ చిన్నది, నవ్వి నవ్వి ఉండాలి, సతాయించాలి, అట్లా ఫన్ కోసం జుట్టు పీకాలి, బుగ్గలు గిల్లాలి, నాకు అవన్నీ చేయడం ఇష్టం. సో నేను అట్లా చేస్తే ఇబ్బంది పెడితే ఐ డోంట్ హ్యావ్ అది నా పర్సనాలిటీ. సో తనంతా నా గురించి చాలా బాగా లేరు, తను అందరూ కష్టపడామండి. టాప్ 5 లో ఉండేవాడు బాగా కష్టపడాను. ఎవరికైనా డబ్బులు వస్తే బాగా అనిపించదా? సంజయ్ గారు, నాకు వచ్చి ఉంటే చాలా బాగుండే అనేసి నాకు అనిపిస్తుంది. సంజయ్ గారు, బయట మీ ఫ్యాన్స్, మీ పిఆర్ కూడా చాలా వర్క్ చేశారు. అండ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆదిరెడ్డి గారికి మీ ఫ్యాన్స్ కావచ్చు, పిఆర్ కావచ్చు, వార్నింగ్ ఇస్తూ ఒక లెటర్ రిలీజ్ చేశారు. మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు కాబట్టి అది మీ దృష్టికి వచ్చిందా? దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నాకు ఏమీ దృష్టి రాలేదు. నేను బయటకు వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ లో చూసా, ఎందుకు గోళలు పెట్టుకుంటున్నారు, ఆర్కైవ్ చేయండి, అది తీయండి, అది మాకు ఎవరు శత్రువులు వద్దు, అందరూ మా పరంగా ఉండని, మా పరంగా లేదంటే కూడా వాళ్ళ ఇంట్లో బాగుండేది, తీయండి ఈ లెటర్లన్నీ. ఏం చేస్తున్నా ఇన్స్టాగ్రామ్ లో నాకు తెలియదు ఇవన్నీ ఏం జరిగింది అనేసి తలకొట్టుకున్నా. బికాస్ మేము ఒక్క విరుద్ధంగా పోతే తన మొత్తం తనకు ఒక 10 పీపుల్ ఉంటారు, తను నా విరుద్ధంగా వస్తే నాకు 10 మంది ఫ్యాన్స్, నాకు 10,000 10 లక్షల ఫ్యాన్స్ ఉంటారు. ఈ గొడవ ఆడ గొడవ ఎందుకయ్యా గొడవలు? ఉండే గొడవలు సరిపోలేదా బిగ్ బాస్? జుట్టు సగం వెళ్ళిపోయిందండి, పోయి సగమే ఉంది తల మీద. నాకు ఎవరు ఛాలెంజ్ చేయాలని నాకు ఇష్టం లేదు. సంజన గారు మేడం ఇక్కడ సంజన గారు, బిఫోర్ కూడా మీకు ఆపర్చునిటీ వచ్చింది కదా, అంటే బిగ్ బాస్ ఛాన్స్ అనేది హిందీలో కూడా. సో మీరు బిగ్ బాస్ చేసొచ్చు. సో ఆఫ్టర్ బిగ్ బాస్ కానీ అదర్ లాంగ్వేజెస్ బిగ్ బాస్ కానీ ఇప్పుడు మీ బిగ్ బాస్ కానీ మీ లైఫ్ వచ్చిన చేంజెస్ ఏంటి? ముచ్చే షాదీ కరోగి అని ఒక షో చేశాను నేను హిందీలో, అది బిగ్ బాస్ కాదు, అది అసలు బిగ్ బాస్ కాదు, ఫార్మాట్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఈ బిగ్ బాస్ ముందు ఏదైనా నడుస్తుంటే మేము వెంటనే రెస్పాండ్ అవుతాము. బిగ్ బాస్ తర్వాత ఏదైనా నడుస్తుంటే ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి అనేసి ఒకటి అర్థమైంది, అదొకటి చేంజ్ వచ్చింది. ఇందాక కూడా ఆలోచిస్తాను, ఇప్పుడు 3 సార్లు ఆలోచించి తర్వాత మాట్లాడతాను. ఒక వ్యక్తిగా ఆ చేంజెస్ మీలో వస్తాయి, ఎందుకంటే మీరు 100 కెమెరాలతో బ్రతికారు కదా, మీరు 100 కెమెరాస్ తో బ్రతికి వచ్చారు కదా. సో ఇందాక లైఫ్ లో ఒక్కసారి ఆలోచించి మాట్లాడతాను, ఇప్పుడు 3 సార్లు ఆలోచించి తర్వాత మాట్లాడే ఒక పరిస్థితి. లైఫ్ బ్రెయిన్ అట్లా ట్యూన్ అయిపోయింది, తెలుసో తెలియక మా మైండ్ అట్లా ట్యూన్ అయిపోతుంది, ఇంకా బాధ్యత వచ్చేస్తుంది. సంజన గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి టాప్ 5 లో ఉన్నందుకు. సో అంటే రీతుని ఒక ఆడపిల్లని ఆ మాట అనడం కరెక్టే అంటారా? అంటే రెగ్రెట్ మీరు ఫీల్ కూడా అవ్వలేదు, కావాలంటే హౌస్ లో నుంచి బయటకు కూడా వెళ్ళిపోతాను కానీ నేనైతే సారీ చెప్పను అన్నారు. అంటే ఎందుకని ఇట్లాగా మీరు ఇలా ఉన్నారు? ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చిందమ్మా. కానీ నేను రీతు వచ్చేసి దాని తర్వాత మాట్లాడుకున్నాము. రీతు కూడా నాకు 1000 మాటలు చెప్పింది, నేను కూడా తనకి చెప్పాను. ఆ హౌస్ లో ఉండేసరికి మేము ఉన్నాం కదా, సో ఫైట్స్ నడవడం సహజం. మీరు ఫైట్స్ చేయలేదంటే మీరు షో చూస్తారా? రాకెట్ లాగా జూమ్ అయింది కదా నా గుడ్డోలే, నాకు తెలియదు నేను గుడ్డు తిన్నానా అక్కడ మర్డర్ చేశానా, నాకు ఎంత బాధ పెట్టారు తెలుసా. ఒక్క గుడ్డు కథ ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందనేసి ఊహించుకోలేదు నేను. సో హౌస్ ఇవన్నీ సహజం, కానీ నేను ఈ గొడవల కంటే ఒక మనిషిని చాలా వాల్యూ చేస్తానండి. ఇలా ఒక 3.5 months మేము అందరూ జతగా బ్రతికి వచ్చామంటే ఎక్కడో నాకు ఆమె అంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆమె కూడా నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది.
నేను రిలేషన్షిప్ ని ఇంకా గౌరవిస్తాను, నేను తన్ని ఇంకా గౌరవిస్తాను. తను నాతో లైఫ్ లో ఎప్పుడు నీకు నాకు ఫ్రెండ్ గా ఉండాలని నేను గౌరవిస్తాను. ఆ హౌస్ లో ఏం చేస్తామండి, అసలు ఫోన్ లేదు, ఫ్యామిలీ లేదు, హోమ్ సిక్ ఉన్నాము. నామినేషన్స్ రోజు వస్తే నేను అసలు ఎందుకు నామినేషన్స్ లో పోయి కూర్చోవాలి, నేను నన్నే పోయేసి బాత్రూమ్ లాక్ చేపించి అయ్యో ఈ ఒక్క రోజు నేను రాను బయటికి, నాకు నామినేషన్స్ అంటే ఇష్టం లేదు. నాకు నామినేషన్స్ అంటే నేను అది నామినేషన్స్ లాగా తీసుకోలేను, నేను అన్ని హార్ట్ కి తీసుకుంటాను. అది నా ప్రాబ్లం. నేను హార్ట్ కి తీసుకుంటాను, నేను లైఫ్ కి తీసుకోలేను. అది బికాస్ ఇమోషనల్ పర్సన్. సో ఇమోషనల్ అంటే ఇప్పుడు కూడా అలాంటితో 100 వీడియోస్ అందరికీ ఇష్టమైన contestant వచ్చి అలాంటి హౌస్ లో వస్తే దాన్ని రీతుతో ఆడాలి. సో ప్రతిరోజు అలాంటి వచ్చేసి రీతుకి ఫోన్ చేయి అనేసి వాళ్ళిద్దరు వీడియో కాల్ ఉంటారు. నాకు ఆ రిలేషన్షిప్ నా హార్ట్ కి చాలా దగ్గర, అది చాలా ఇంపార్టెంట్. సో హాయ్ మ్యామ్, మాధురి గారితో ఒక కాన్వర్సేషన్ అవుతుంది కదా, ఈ రోజు నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా. ఆ నెక్స్ట్ డే నుంచి మీరు ఫైట్స్ లో ఉన్నారు. ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడతారు? ఇంకా బాండింగ్ ఉందా లేదా అక్కడికే ఎండా? నేను మాధురి గారితో ఫైట్ చేయలేదు, తను నాతో ఫైట్ చేసింది. నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ చెప్పానంటే నువ్వేంటమ్మా నాకు ఎట్లా అవుతాను అని మళ్ళీ వచ్చి గీకింది. మాధురి గురించి ఏం చెప్పాలంటే ఏం చెప్పాలో అని అనిపిస్తుంది. ఏదైనా చెప్తే అసలు ఎట్లా తీసుకుంటుందో అనేసి అనిపిస్తుంది. తన మనసు మంచిది కానీ నోరు వచ్చేసి గుంటూరు కారం. సో అటువంటి వ్యక్తులతో నువ్వు ఏదైనా చెప్తే కరెక్ట్ అమ్మా అని చెప్పాను, లేకపోతే నేను తల కట్టుకోవాలి. కానీ షీఈ్ స్వీట్ హార్ట్ అండ్ షీఈ్ వెరీ క్లోజ్ టు మీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్లాంటి ఒక వ్యక్తి నన్ను మించి ఎవరికైనా ఇంకా గట్స్ ఉందంటే ఆ హౌస్ లో ఒకటే వ్యక్తి వచ్చి వెళ్ళిపోయిందంటే అది మాత్రమే. హాయ్ మ్యామ్, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడ కూడా మూవీస్ లో అయితే రాలేదు. సో బిగ్ బాస్ కి వచ్చారు. బిగ్ బాస్ తర్వాత ఏమన్నా మూవీస్ లేకి కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందంటారా? మీరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పండి, సంజన గారు ఇంత బాగా ఆడారు బిగ్ బాస్ లో, మీరు మన టెలివిజన్ బిజినెస్ చేయాలని చెప్పండి. సంజన గారు ఒక లేడీ ఫైటర్. సో ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా సరే మూవీస్ లో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కరెక్ట్ పర్సన్ కి మీరు అయితే ఛాన్స్ ఇస్తారు, సంజన గారికి అయితే. సో ఒకసారి సంజన గారి జర్నీ చూడండి, తప్పకుండా చేస్తారు. చాలా మూవీస్ లో చెప్పండి, చాలా కష్టపడింది చెప్పండి. ఓకే, చాలా కష్టపడ్డారు బిగ్ బాస్ లో కూడా మనం అందరం చూసాం కదా, ఒక లేడీ ఫైటర్ ఎలా కష్టపడితే అలా ఉంటుంది అనేది. సో మనకి సంజన గారు ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకు సంజన గారు చేసే అంటే తను చేయాలనేసి తపనతో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకి సంజన గారికి అయితే ఒక క్యారెక్టర్ ఇవన్నీ ఖచ్చితంగా చేస్తారు, ఆ వీడికి న్యాయం చేస్తారు తప్పకుండా. ఓకేనా? ఓకే డన్. మేడం నేనైతే ఈ నేను గెలవాలి లేకపోతే నేను గెలవాలి అనేసి అనుకున్నాను. నేను ఎప్పుడు నేను 3 సీజన్ లో చెప్పాను, నేను గెలవాలి లేకపోతే నేను గెలవాలి అనేసి. నాకు మామ బాధపడలేదు, నా కోసం 100% బాధపడిందంటే నేను గెలవలేదు అనేసి. నాకు ఇమాన్ కోసం 500% బాధపడింది. బికాస్ మేమిద్దరు చాలా కష్టపడామండి. నన్ను ప్రతి టాస్క్ నుంచి తీసేశారు, ప్రతి వారం స్టార్టింగ్ నుంచే తీసేశారు. అప్పుడు కూడా నేను నేనే రియల్ లైఫ్ లో గుడ్డు తినలేదు అనుకున్నారా, కానీ గుడ్డు రిస్క్ తీసుకోవడం కానీ, ఫ్రెండ్స్ చేసే రిస్క్ తీసుకోవడం కానీ, అందరితో మాటలు పట్టడం కానీ, అవన్నీ ఎవరితో మాటలు పట్టడం ఇష్టం లేదు లైఫ్ లో. కానీ నాకేమనిపించింది, నన్ను పక్క పెట్టేశారు అందరూ. నేను టాస్క్ లో నన్నే టార్గెట్ చేస్తున్నారు, ప్రతి వారం నన్నే టార్గెట్ చేస్తున్నారు. నేను ఏదైనా యూనిక్ చేసేసి నేను కనపడాలి, ఏం చేయొచ్చు అనేసి నేను నా రెప్యుటేషన్, నా మర్యాద రిస్క్ చేస్తూ ఆడాను. చాలా మంది చెప్పారు ఎంత నెగిటివిటీ అయినా తీసుకునింది సంజన, ప్రతి ఒక్కటి పాజిటివ్ గా మార్చుకునింది సంజన. దేవుడు ఎఫర్ట్స్ చూశారు, నా కళలో నీరు ఉంటే కూడా లేదు, నేషనల్ టెలివిజన్ లో ఉన్నాను, నేను ఓడిపోయి ఇంటికి పోకూడదు,
నన్ను తీసేస్తే ఏంటి, బిగ్ బాస్ ఉన్నారు, నేను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాను, బాధగా ఉండకూడదు, నేను నా స్ట్రెంత్ చూపించాలి, నేను ఎంత పెద్ద ఫైటర్ అని చూపించాలి, ఇదేం పెద్ద బాధ లేదు నాకు, నేను చాలా పెద్ద బాధను చూసి అది ఛాలెంజ్ చేసుకొని లైఫ్ లో ముందుకు వచ్చినాను, ఇక్కడ ఎందుకు వచ్చినాను నేను మర్చిపోకూడదు అనేసి నేను నన్ను సెల్ఫ్ మోటివేషన్ చేసి చాలా ఫైట్ చేస్తానండి. సో ఫస్ట్ నేనే విన్నర్ అవ్వాలని అనుకున్నాను, కానీ నేను కాకుండా ఏమైనా అవ్వాలని అనుకున్నాను. ఆ ఒక బాధ నా మనసులో ఎప్పుడు ఉంటుంది, నేను విన్నర్ కాలేదని, ఏమైనా విన్నర్ కాలేదని. నాకు చాలా ఆనందంగా ఉంది కళ్యాణ్ విన్నింగ్, కానీ కళ్యాణ్ వచ్చేసి వేరే సీజన్ లో విన్ అయి ఉంటే చాలా బాగుంది, ఈ సీజన్ లో నేను విన్ అయి ఉంటే బాగుంది అనేసి నాకు అనిపిస్తుంది. కానీ హీ కేమ్ ఫ్రమ్ స్మాల్ ఫ్యామిలీ. సో డబ్బు కానీ ట్రోఫీ కానీ, ఆ డబ్బు కానీ మోస్ట్ ఇంపార్టెంట్, డబ్బు కానీ ఒక కరెక్ట్ చోటు పోయింది. బికాస్ స్మాల్ ఫ్యామిలీకి తను ఇది ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్, ఇది ఎంత పెద్ద అమౌంట్ అంటే. సో అదొక కరెక్ట్ ప్లేస్ పోయింది. డిమాండ్ కానీ 15 lakhs పోవడం కానీ, మరి కళ్యాణ్ కి కానీ ఒక 35 + 5 40 lakhs పోవడం కానీ, చాలా కరెక్ట్ ప్లేస్ లో ఆ డబ్బు పోయింది అనేసి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉందండి నాకు. బికాస్ ఆ అమౌంట్ ఎంత పెద్దది అనేసి మా అందరిలో తెలుసు. 1 లక్షని సంపాదించాలంటే ఎంత చెమటలు పోతాయి అనేసి మా అందరికి తెలుసు. సో ఆ డబ్బు పర్ఫెక్ట్ ప్లేస్ లో పోయింది అనేసి నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే, ఒక్కలో ఒక క్వశ్చన్ మాత్రం అడగాలి. సంజన గారు, మీరు హౌస్ లోకి మీ మీద ఉన్న అది బ్యాడ్ నేమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది పోతుంది అనేసి మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇందాక మీరు వచ్చారా, మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? చెప్పండి నైట్లేదు, చెప్పండి నైట్లేదు, చెప్పండి నాకు మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? అంటే ఇప్పుడు ఎవరైనా పర్సన్ వాళ్ళు దానికి అడిక్ట్ అయ్యాడు అంటే 1 day ఉండగలడు, 2 days ఉండగలడు, ఆల్మోస్ట్ 3 months 3.5 months ఉండలేడు. నేనేం ఎడిక్ట్ అవ్వలేనండి. నాకు నా ఫ్రెండ్స్ ఎవరో ఎక్కడో దొరికిపోయారు, వాళ్ళు కూడా ఎడిక్ట్ లేదో నాకు తెలియదు. నేను వచ్చేసి ఒక సెలబ్రిటీ కాకపోతే నన్ను బయట పుష్ చేశారు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. 105 days నేను ఉన్నాను. ఏదైనా రాంగ్ హ్యాబిట్స్ ఉంటారు, అండ్ బ్యూటిఫుల్ హెల్తీ గాడ్ గిఫ్ట్ కిడ్స్ ఉన్నారు నాకు. నేను వచ్చేసి ఒక డాక్టర్ భార్యని, ఒక ఫిల్మ్ యాక్టర్. నాకు ఏం తక్కువ ఉందండి లైఫ్ లో, డిప్రెషన్ అయ్యి అడిక్షన్ లో చేసుకోవడానికి. నాకు ఎట్లాంటి బ్యాడ్ అడిక్షన్ లేవండి. 105 days అక్కడ ఉన్నాను, ఎంత హ్యాపీగా కంఫర్ట్ గా ఉన్నాను. నాకు ఎట్లాంటి అడిక్షన్ లేవు, నేను ఎట్లాంటి తప్పు పనులు చేయలేదు. తెలుసో తెలియక కొంతమందికి ఫ్రెండ్ అయ్యాను. వాళ్ళు ఆ ఇంట్లో ఏం చేస్తారు మాకేం తెలుసు, ప్రతి ఒక్క ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు నాకు తెలుసా? సో తెలుసు తెలియక ఆడవాళ్ళు నేను ఎక్కిపోయాను, తన ఫ్రెండ్ ఎందుకున్నాను అబ్బా అనేసి నేను. కానీ నాకు చాలా గట్టిగా బలి పశు చేసేసి ఫుట్బాల్ ఆడేశాను నా లైఫ్ తో. కానీ అవన్నీ పాత విషయాలు. ఏడ్చి బ్రతికి అటికి నాది కాదు. ఇప్పుడు మంచి పేరు వచ్చింది కాబట్టి కూడా మీరు అందరూ వచ్చారు నా చేయి పట్టుకోవడానికి. ప్రతిసారి నా చేయి పట్టుకొని మీ ఇంట్లో మీ యొక్క డాటర్ తో ఎట్లుంటారు, మీ ఇంట్లో ఒక సిస్టర్ తో ఎట్లుంటారు, నా మీద మీ ఆశీర్వాదం అట్లా ఎప్పటికీ ఉండాలనేసి నాకు కోరుకుంటున్నాను. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మేడం, మీరు ఎవ్రీ వీక్ నాన్ వెజ్ లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇమానుయల్ రోజు ఉండడం వల్ల సంజన గారు టాప్ 5 వరకు వచ్చారని బయట చాలా వరకు టాక్ అది అది దానికి మీరు ఏం అనుసరిస్తారు? నేను ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ బయటకు వచ్చాను. నేను ఫస్ట్ వీక్ 30:1 ఆడానండి. ఇప్పుడు గుడ్డు నేను చేసిన ఒక ప్రాంక్ లో ఏమైనా నాకు తిన్నాడా? 7 గుడ్లు తిన్నాను, నాతో సగం తిన్నాడా? దివ్య బ్రెస్లీ దాచా, ఇందులో తను నాతో ఉన్నాడా? అంటే కాదు మేడం, ఇమానుయల్ నామినేషన్ లో లేకపోవడం వల్ల ఇమానుయల్ ఫ్యాన్స్ అందరూ మీకు ఓట్లు వేశారు అనేసి అంటున్నారు. లేదండి, ఇప్పుడు ప్రతి వారం ఒక్కరే పోతారు, 4 పోరు కదా. సో నేను వేరే నేను చాలా రిస్క్ చేసి నాదే ఒక ఐడెంటిటీ బిల్డ్ చేశాను. అండ్ నాకు ఎవరైనా చెప్తే ఆ మొత్తం హౌస్ లో 13:1 అంటే మీరు అందరూ 13 నాకు అగేన్స్ట్ అవుతూ కూడా నేను ఇదే చేస్తాను అనేసి ఆడే ప్లేయర్ ఒకటే, అది వచ్చేసి సంజన. ఫస్ట్ వీక్ నుంచి నేను 13:1 ఆడాను, క్యాప్టెన్ ఏం ఎంచుకున్నాను, క్యాప్టెన్ అందరూ చికాకు వేశారు ప్రేమగా, మీరు అందరూ చూసారు. సో నేను ఫస్ట్ రోజు నుంచి ఆ హౌస్ లో నేను లోపలికి పోతే ఆటకు వచ్చేసరికి, ఆటలో గేమ్స్ లోకి వచ్చేసరికి నా బ్రెయిన్ లో నాకు ఒకటే తెలుసు, నా ఇంటి నుంచి నేను ఒంటిగా వచ్చాను, నా బ్రెయిన్ లో నేను ఏక్ నిరంజన్ అంతే, నాకు ఎవరు లేదు ఆట వరకు వచ్చేసరికి.
కానీ బాయ్స్ వచ్చేసరికి ఎమోషనల్ గా ఆఫ్ కోర్స్ నాతో మాన్యుల్ ఉండే, ఇప్పుడు కూడా నాకు మాన్యుల్ ఉన్నాడు. లైఫ్ లో నాకు 2 పిల్లలు లేరు, నాకు 3 పిల్లలు ఉన్నారు. నా ఫస్ట్ బిడ్డ వచ్చేసి ఇమాన్యులే, నా సెకండ్ బిడ్డ అలారి, నా థర్డ్ కూతురు వచ్చేసి అజైనా అని నేను నమ్ముతాను. సో నేను ఏ నిరంజన్ గానే పోయాను, ఏ నిరంజన్ గానే బయటకు వచ్చాను. మ్యామ్ మీకు మళ్ళీ ప్రభాస్ గారితో ఛాన్స్ వస్తే చేస్తారా? మీకు ఛాన్స్ ఇస్తే చేస్తారా? అఫ్ కోర్స్ చేస్తాను. సో ఆఫ్ కోర్స్ నేను కూడా చేస్తాను కదా. ఆ మూవీ నుంచి ఒక డైలాగ్ మ్యామ్, బుజ్జి గారి మూవీ నుంచి. అక్క తన్ని ఉంచుకుంటాను, అక్క ఉంచుకున్నాను ప్లీజ్. థ్యాంక్ యూ మేడం ఇంకోటి చూసుకుంటే సుమన్ శెట్టి గారితో మీరు బాండింగ్ చాలా బాగుంటుంది. సుమన్ శెట్టి గారినేమో మీరు అలా అదే తొక్కలో చెప్పాను సంథింగ్ ఇలాంటి మాట్లాడారు కదా, దాన్ని మీరు ఏం మాట్లాడతారు? తను తొక్కలు కాదండి. నాకు తెలుగులో ఉపపదం తెలుసు అంటే ఫుల్ తెలుగులో ఒకటే ఉపపదం నాకు తెలుసు అంటే తొక్కలు, ఆ ఒక వర్డ్ నాకు తెలుసు. కానీ చాలా బాగా సో నాకు అదొకటి రాంగ్ వర్డ్ తెలుసు. సో నాకు అదొకటి బ్యాడ్ వర్డ్ తెలుగులో తెలుసు. అయ్యో తొక్కలో నా టైం బాగాలేదు, అయ్యో తొక్కలో అది అయిపోయింది. సో నేను అసలు ఆలోచించుకున్నా అట్లా చెప్పేశాను. అస్సలు నేను తనకి ఒక వైయక్తికంగా అది చెప్పలేదు. నాకు అదొకటి ఉపపదం తెలుసు, అదొకటి ఉపపదం వాడతాను. ఆ సిచ్యువేషన్ తో అస్సలు చచ్చిపోతే వాడను అనేసి డిసైడ్ అయినా. సో ఆయన సుమన్ శెట్టి వచ్చేసి వెరీ స్వీట్ పర్సన్, వెరీ గుడ్ పర్సన్. మీరు అందరూ తన వీడియో చూశారు. 14 minutes అక్కడ ఉన్నారు మనకు. నిజంగా స్వీటెస్ట్ పర్సన్ అంటే మన సుమన్ శెట్టి అన్నారు. సంజన గారు హౌస్ లో మీకు సపోర్ట్ లేదు అని చెప్పని అంటున్నారు. బట్ నాకు చూసేటప్పటికి బిగ్ బాస్ హౌసే మీకు సపోర్ట్ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే రీజన్ రాము గారు నేను హోమ్ సిక్ అనే వెళ్ళిపోయారు. బట్ మీరు ఎన్నోసారి అడిగినా కూడా మిమ్మల్ని బయటికి ఎందుకు పంపించలేదు? నేను బయటికి 15 minutes తర్వాత పోవాలని కోరుకున్నాను కాబట్టి నేను ఓడిపోవడానికి పోలేదు. నేను క్లియర్ ఉద్దేశంతో పోయాను. నాకు తెలుగు ప్రజల మనసులో నేను ఉండాలి, బిగ్ బాస్ ప్రజల మనసులో నేను దిగాలి. ప్రతి ఒక్కరు మీడియా వాడు నా నుంచి దూరం అయ్యారు ఆ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ వల్లే. నేను బ్యాడ్ పర్సన్ కాదు, నన్ను అపార్థం చేసుకున్నారు. ఆ అపార్థాలు అన్ని తీయాలి. మా కంటలు రక్తం కూడా వస్తే, నాకు ఫ్రాక్చర్ కూడా అయిపోతే, నాకు ఏదైనా అయిపోతే నేను గెలిచేనే బయటికి రావాలి. దేవుడు నా నుంచి కరెక్ట్ గా అందరు సపోర్టర్స్ ఓటర్స్ నన్ను టాప్ 5 లో తీసుకుని వెళ్ళారు. నాకు అది డెఫినెట్ గా నేను డిసైడ్ చేసుకుంటాను. నాకు ఏదైనా అయిపోయి నేను టాప్ 5 లో అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు అందరు సపోర్ట్ నుంచి అది నేను సాధించింది. హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలంటే నా ఓటర్స్ కి చెప్తాను, నా సపోర్టర్స్ కి చెప్తాను, నా హస్బెండ్ కి చెప్తాను, హస్బెండ్ డాక్టర్ అజీజ్ గారు, నా మమ్మీ అనిత రేష్మ గారికి చెప్తాను, నా మరదలు ముజీబా అప్పకి చెప్పాను. ఒక్క రోజు తను ఇంటికి పోలేదండి. నా మరదలు ఒక్క రోజు ముజీబా అప్ప తను ఇంటికి పోలేదు. నా పిల్లలు అసలు ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్నానంటే నా పిల్లలు వచ్చేసి, నా అమ్మాయి వచ్చేసి తనకి ఇక్కడే ఉంటుంది, అంత ప్రేమగా చూసుకున్నారు. అండ్ నా మొత్తం చుట్టాలందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. పోయిన టైం చాలా తిట్టారండి, నీకేంటి అంత ఇన్సెన్సిటివ్ అనేసి. నా ఉద్దేశం వాళ్ళకి అర్థం కాలేదు. మరి ఇప్పుడు వచ్చేసి అందరూ వచ్చేసి చాలా బాగా మంచి డిసిషన్ తీసుకున్నావు, నాకు చాలా గర్వంగా ఉండేసి అందరూ అంటున్నారు. నేను అప్పుడు కూడా వాళ్ళ కోపపడలేదు, బికాస్ వాళ్ళకి నా విషయం అర్థం అవ్వదు, ఆ సినిమా నుంచి కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ లిటరలీ అన్ని చాలా బాగా నడుచింది అనేసి నేను చాలా హ్యాపీ ఉన్నానండి. ఇమాన్యుల్ నా బేబీ అండి. క్వశ్చన్, మీరు బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు 100 sets ఆఫ్ బట్టలు తీసుకొని వెళ్ళానన్నారు. ఏంటి అంత కాన్ఫిడెన్స్? నేను చెప్పాను కదా, నా కళ్ళలో రక్తం కూడా వస్తే నేను చేయించుకుంటాను అండ్ నేను 100% ఎఫర్ట్ పెట్టేస్తాను అనేసి. అండ్ నేను వేరే ఉన్నానండి, నేను బెంగళూరు ఉన్నాను. ప్రతిసారి వాళ్ళకి ఇబ్బంది పెట్టేసి అది కొరియర్ చేయండి ఇది కొరియర్ చేయండి కాకుండా, అండ్ నాకు ఎవరు షాపింగ్ చేసి ఇస్తే నాకు ఇష్టం ఉండదు, నాకు నాదే ఇష్టం ఉండేది నేను వేసుకోవాలనేసి. సో నేను పోతున్నాను, గెలిచే రావాలి, ఎట్లయినా గెలిచే రావాలి దేవుడా అనేసి. అందుకే ప్రతిరోజు అందరూ లేట్ వెళ్ళినప్పుడు పొద్దున్న వేసేసి ఏదో ఫస్ట్ పోయి స్నానం చేసేసి చీర వేసుకొని ఓకే వర్షం అనేసి నేనే ఫస్ట్ రెడీ అయిపోయి అందరినీ అబ్జర్వ్ చేస్తాను.
ఏం చేయొచ్చు అని ఆలోచిస్తాను, ఏం చేయకూడదు అనేసి జాగ్రత్త ఉంటాను. సో నేను లిటరల్లీ 100 days షూటింగ్ కోసమే పోయాననేసి నా మెంటలీ నాకేం ప్రిపేర్ చేసుకొని నేను పోయాను. సంజన గారు, బుజ్జిగాడు మూవీలో డైలాగ్ ఉంటుంది, ప్రభాస్ గారు మీతో చెప్తారు కదా, కొంతమంది అమ్మాయిలు ఏడిస్తే చూడడానికి అంత బాగోదు కానీ మీరు బాగుంది అని చెప్పి. సో మీరు హౌస్ లో ఉన్న ప్రతి మూమెంట్ కూడా మేము అలాగే ఎంజాయ్ చేస్తాం. అండ్ హౌస్ లో మీ పేషెంట్స్ ని బాగా టెస్ట్ చేసిన టాస్క్ ఏది? ప్రతిరోజు నన్నే టెస్ట్ చేశారండి. నా అంత టెస్ట్ నా అంత గ్రీవ్ మీరు ఎవరికి చేయలేదు. అండ్ ప్రతిసారి నన్ను టాస్క్ నుంచి తీసేస్తారు, ప్రతిసారి నన్ను టాస్క్ నుంచి తీసేస్తారు. ఒక్క క్షణం రమేషన్ చాలా శ్రమ ఉంది. అండ్ పేషెంట్స్ కూడా టెస్ట్ చేశారు, బాగా చేసింది. ప్రతి వీక్ నామినేషన్ లో నన్ను దగ్గర కార్నర్ చేస్తున్నారు. ఎస్పెషలీ టాప్ 5 దగ్గర వచ్చేసరికి సంజన ఎందుకు ఉండాలి, ఒక పైన ఉండకూడదు అనేసి చాలా ట్రై చేస్తున్నారు. చాలా నాకు రెచ్చగొట్టడానికి ట్రై చేశారు. బట్ ఆట అంటే అదే కదా, తను ఎందుకు ఉండాలి, నేను ఉండాలి అనేసి పోటీగా ఉండాలి కదా. సో అదే ఆట అనేసి ఇవాళ నేను వెనక తిరిగి చూస్తే ఆ పర్టికులర్ అవన్నీ నాతో చేశారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను ఇంత స్ట్రాంగ్ అని, నేను అది కూడా పాజిటివ్ గానే తీసుకుంటాను. నేనే గెలుస్తాను అనుకున్నా, మరి నేనే నీకు చెప్పి తిరిగితే బిస్కెట్ అయిపోతాను అనేసి ఆడవాళ్ళు గెలుస్తారని డిప్లొమాటిక్ గా చెప్పాను. ఆర్టిస్ట్ అండి, అండ్ తనకి మంచి ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి. సో అండ్ తను ఏం సాధించి బయటకు వచ్చింది. నాకు యాక్చువల్లీ నేను ఇందాక బిగ్ బాస్ సీజన్స్ చూడలేదు, నేను రీల్స్ లో చాలా చూసాను. బికాస్ 4-5 years మమ్మీగా ట్రావెల్ అవుతున్నాను, అంత ఓపికగా లేదు. నాకు ఇది ఏం నడుస్తుంది అర్థం కాలేదు. ఈ సాక్రిఫైస్ ఫార్మాట్ ఏంటి అని నాకు 10th week 11th week తెలిసింది. పాత కంటెస్టెంట్స్ ఇంటికి వచ్చారు కదా, అప్పుడు నాకు తెలిసింది ప్రతి సీజన్ లో ఎవరైనా జుట్టు కట్ చేస్తారు అనేసి. నాకు అప్పుడు నాకు తెలీదు ఇదేంటి అనేసి నడుస్తుంది అనేసి. అది ఒక ఫార్మాట్. కానీ ఆ 3rd week లో నాకు ఎందుకు తీసారంటే MVP మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ అందరికి అసలు అందరినీ ఇబ్బంది పెట్టింది ఈ ప్లేయర్ అనేసి నాకు తీశారు. సో ఇప్పుడు అట్లా కథలో మెయిన్ పర్సన్ తీసేస్తే బాగుండదు. సో నాకు ఏదో ఒక కాన్ఫిడెన్స్, నాకు బయట తీసేస్తే నాకు ఇంటికి పంపించాలి కదా, నాకు సీక్రెట్ ఉంచేసరికి ఏమో చేస్తున్నారు, నాకు ఎందుకు ఇంటికి పంపించలేదు. నేను హిందీ బిగ్ బాస్ లో 2016 సీక్రెట్ చూసాను, తన సీక్రెట్ నుంచి ప్లేయర్ ఎక్కడ వస్తాను చూసాను. సో నేను అర్థం చేసుకున్నాను ఇన్ రిటర్న్ పోతానేమో అనేసి. అక్కడ ఏం సాక్రిఫైస్ నడుస్తుంది, నా కంట్రోల్ ఏమీ లేదండి. యాక్చువల్లీ సాక్రిఫైస్ వల్ల నేను చాలా తగ్గిపోయాను. ఎందుకంటే మీరు నాకు ఒక పెన్సిల్ కూడా ఇస్తే మీరు నా ఫ్రెండ్ అయిపోతారు. నేను మీతో గట్టిగా ఏం ఆడలేను, మీరు మంచిగా అంటే అంతే కదా. అంతే చాలు. సో కొత్తగా కూడా ఒక మంచి ప్రేమ చూపిస్తే నేను చాలా సాఫ్ట్ పర్సన్ అయిపోయాను. ఆ పరంగా ఉంటాను. సో నేను చాలా తగ్గిపోయాను సాక్రిఫైస్ తర్వాత. అది ఆ పర్టికులర్ ఆటలు చాలా సాఫ్ట్ పర్సన్ అయిపోయాను. మంచిగా జరిగింది. బట్ అది బిగ్ బాస్ ఫార్మాట్. సాక్రిఫైస్ అంటే అది నా కోసం చేయలేదు, బిగ్ బాస్ ఫార్మాట్. కానీ వాళ్ళందరూ నా కోసం నిలబడ్డాడు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు ధర్మన్న, తనుజ, రీతు, ఇమానుల్ నా కోసం నిలబడ్డారు అనేసి. శివాజీ గారు కాంట్రవర్సీ నడుస్తుంది రీసెంట్ గా రిలీజ్ ఈవెంట్ లో. హీరోని ఉద్దేశించి శారీస్ కట్టుకున్నాడు అమ్మా అని చెప్పేసి ఆయన మంచిగా చెప్పాడా చెడుగా చెప్పాడా పక్కన పెడితే కాంట్రవర్సీ అవుతుంది. దాని గురించి మీరు ఏమంటారు అదే హీరోయిన్ గా? ఇప్పుడే ఆనందంగా ఉన్నానండి, ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను. నేను హ్యాపీగా ఉండకూడదా? ఇప్పుడే సారీ అడిగారు కదా శివాజీ గారు, సారీ అడిగారు కదా, క్షమించొచ్చు కదా తండ్రి. నేను అందరి వైపు మాట్లాడుతున్నానండి, నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు? మాట్లాడానండి. ఇప్పుడే నవ్వి ఉన్నాను. ఇన్ని రోజు గొడవ పడి హాఫ్ ట్రాక్ అయిపోయాను, మళ్ళీ వెనక్కి చెప్పండి. నా వల్ల కావట్లేదు ఇంకా, అమ్మా పారిపోతాను. లేదండి, లైఫ్ తగ్గి నాకు గాలి అని నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు రండి, సంతోష్ గారు రండి.
పండు గారు అందరూ ఆర్టిస్ట్ కూడా కోరుకుంటున్నాను. వీళ్ళందరూ నా స్ట్రెంత్ అండి. వీళ్ళందరూ బయట ఉండే వాళ్ళే. నేను రైట్ వీళ్ళందరూ బయట ఉన్నారు. నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. వీళ్ళందరూ మేనేజ్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటారు. బెంగళూరు ఉన్నారు. ఓకే, బెంగళూరు నా స్ట్రెంత్, నా ఐడియా నా స్ట్రెంత్, అండ్ ముఖ్యంగా మీరందరూ నా స్ట్రెంత్. థ్యాంక్ యూ. ఈ క్లబ్ వాళ్ళు కూడా మాకు ఇంత మంచి స్పేస్ ఇచ్చారు. అలాగే అందరు మీడియా ఫ్రెండ్స్ బాగా థ్యాంక్స్ కూడా పెట్టండి అని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వచ్చేదానికి చాలా థ్యాంక్స్ అండి. ఇలా మీరు చాలా మంచి క్లబ్ వచ్చేసి మీరు పండుగ ఎక్కడే చేయండి. వీళ్ళకి బిజినెస్ అంటే మాకు చేశారు. ఓకేనా, మీరందరూ చాలా థ్యాంక్ యూ వచ్చేదానికి. ఓకే, నాకోసం థ్యాంక్ యూ. ఫైనల్లీ బిగ్ బాస్ గురించి వన్ వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? Big Boss is my godfather. Big Boss is my second wife. Big Boss gave me second wife. Big Boss కి ఎంత థ్యాంక్ యూ చెప్తాను. ముఖ్యంగా నాగార్జున సార్ నాకు నిత్యంగా ఒక స్కూల్ బేబీ లాగా నేను చేయి పెట్టుకున్నాను. నేను ప్రతిసారి తప్పు చేస్తే చిన్న బేబీ లాగా నా చేయి పెట్టుకుని సంజన ఇట్లా చేయకు అట్లా చెయ్యి అనేసి ఒక తండ్రిగా పెంచుకునే నాగార్జున సార్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మా టీవీ రాజు సార్ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీరందరూ బిగ్ బాస్ అయిపోయింది కానీ మన జర్నీ కాలేదు. ఇది ఒక కొత్త స్టార్ట్. మీరందరూ ప్రతిసారి ప్రతిరోజు నాతో నా సోషల్ మీడియాతో కనెక్ట్ ఉంటారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో అనేసి కోరుకుంటున్నాను. నా చేయి దయచేసి వదలకండి. నేను ప్రతిరోజు సపోర్ట్ చేయండి. నాతోనే ఉండండి. థ్యాంక్ యూ.